సార్ మా మేము 2 వారాల నుంచి ఉపాధి హామీ మాకు చిన్న ఫీల్డర్స్ ద్వారా మేము కొలతలు చేయడం జరుగుతుంది. దానికి సరిపడా మాకు 300 దినసరి కూలి వస్తుంది. చిట్టీలు ఆల్రెడీ ఇది 2 చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు పని చేయవచ్చు? నేను 2 ఉపాధి కూడా జాబ్ సార్ సార్ ప్రతి చెట్లు ఏం పంచుకుంటాడో అక్కడ చెట్లు అన్ని పనులు ఉంటాయి కదా సార్. రైతు పెట్టుకున్న దాన్ని బట్టి ఫీల్డ్ అసిస్టెంట్ పంపిస్తే అక్కడ ఏ పని చేయాలంటే ఆ పని చేస్తాం సార్. అప్లై ఇప్పుడు వస్తుంది. మళ్ళీ మీకు ఏమైనా కొత్తగా చెప్పి అమలు చేస్తే ఇక మా గవర్నమెంట్ సార్ ఇప్పుడు మాకు ఈ ఉపాధి హామీ రోజులు కూడా మాకు పెంచాలి. దాని మీద వేతనం కూడా మాకు పెరగాలి సార్. మేము చేసిన నీళ్ళ వాళ్ళు ఇప్పటి వరకు పెట్టిన ఎవరైతే అట్లా ఉంటుంది. ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు నుండి రాజు మాది ఓబ్లిగేషన్ రైతుని ఇందులో ఉపాధి హామీ పని కింద అకౌంట్ ఇస్తున్నాము. ఉపాధి హామీలో మేము లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 2023లో అప్లికేషన్ పెడితే మాకు వర్క్ శాంక్షన్ అయింది. ఈ సుమారుగా రోజు ఒక 20 మంది లేబర్ తోటి 2 నెలల నుంచి వర్క్ చేస్తున్నాము. మాకు ఇక్కడ చాలా బోర్లు వేసినా కూడా బోర్ పడలేదు. దాని ద్వారా ఫారం పండు కుంట తీసి నీటి వ్యవసాయం చేసుకుందాం అనే దాని నుంచి తీపేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదివరకు కూడా చాలా చోట్ల తీసిన వాళ్ళు కూడా మేము పరిశీలించాము. అది ద్వారా మాకు మంచి ప్రయోజనం ఉందని తీయించిన రైతులు చెప్పారు కాబట్టి మేము కూడా తీయించడానికి కొనుక్కొని వర్క్ చేపిస్తాం. అంటే ఇప్పుడు దీన్ని పంపాన్ని తీసిన తర్వాత దీనిలో వాటర్ వేస్తారు ఇలా వర్షంతో సహజంగా వచ్చే నీరు నింపుతామండి మేము. దాంతో వాటర్ స్టోరేజ్ పక్కన కొన్ని బోర్ పాయింట్ ఉంది మాకు. ఆ బోర్ పాయింట్లో కూడా వాటర్ స్టోరేజ్ అయ్యి మంచిగా పోస్తాయని మేము ఆశిస్తాం. అంటే ఇంత ముందు ఎన్ని బోర్లు వేస్తారు మీరు? ఇక్కడ మేము ప్రస్తుతం 2.5 ఎకరాల్లో 7 బోర్లు వేసాము. హాఫ్ ఇంచ్ నీళ్ళు పడ్డాయండి, కొద్దిగా పోస్తున్నాయి. కొద్దితో మేము పెట్టుకొని వాటి గడ్డి వారికి వాడుకుంటాం. అయితే దీన్ని గ్రౌండ్ చేసుకుంటే మీకు గ్రౌండ్ వాటర్ పెరిగే ఆలోచనతో మీరు ఇది అవునండి. వాటర్ వర్షం నీటి అనేది వృధా పోకుండా వరదగా పారకుండా ఎవరి దాంట్లో వాళ్ళు నిల్వ తీసుకుంటే మనకు వాటర్ ట్యాంక్ లాగా ఉపయోగపడుతుంది డ్రై టైంలో అని చెప్పేసి మేము ఆశిస్తాం. ఇప్పుడు మీరు ఒక్కలా పెట్టారా ఇంకా పంపడం ఇంకా చాలా మంది 2-3 చోట్ల వర్క్ నడుస్తున్నాయి అని చెప్పారు. వేరే చోట కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇక్కడ లేబర్ కానీ మీకు అందుబాటులో పనిచేస్తున్నారు ఇక్కడ? అవునండి, అందరు సహకారం లేబర్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అందుబాటులో ఉన్నారు. సూపర్వైజర్స్ కానీ ఏపీఓ కానీ వస్తారా ఇక్కడ? వస్తారండి. మనం ఈసీ ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు సూపర్వైజర్ సార్ వస్తారు, ఏపీఓ సార్ కూడా వస్తారు. అందరూ వస్తారు, అందుబాటులో ఉంటారు. వాళ్ళు నా పేరు బడిక రాజేష్, ఓబుల్కిషాపూర్, జనగాం మండల్ ఫీల్డ్ అసిస్టెంట్. మా ఊరికి మీరు వచ్చి మా ఇక్కడ మా కావచ్చు ల్యాండ్ లెవెలింగ్ దగ్గర మాచారం
ఇక్కడ రోజు నుంచి ఇక్కడ వర్కింగ్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర వచ్చి ఫారం పాండ్స్ ఒక 4-5 ఫారం పాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 ఆన్గోయింగ్ వర్క్. అసలు ఈరోజు ముందస్తు ఇస్తూ వాళ్ళకి 300 రూపాయలు పడేటట్టు మేము గ్రూప్ ఇప్పుడు ప్రస్తుతం ఏపీఓ గారు కానీ, ఈసీ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, టీఏ గారు కానీ ఈ వారంలో 2-3 సార్లు వస్తూ మాకు సలహాలు ఇస్తూ వాళ్ళ సలహాల మేరకు నేను కూడా నడుచుకుంటూ మా మీట్స్ కానీ మా వేసీకర్స్ కానీ చెప్పుకుంటూ వాళ్ళకి 300 వచ్చే విధంగా 100 రోజుల్లో 30,000 రూపాయలు తీసుకున్నట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ 227,000 రూపాయలు తీసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. 100 రోజులు కూడా ఎక్కువ చేశామండి మేము. 100 రోజులు 80-90 దాకా 100 డేస్ అయినాయి. ఇప్పుడు కూడా దాదాపు 100 డేస్ చేయడానికి ఈ గ్రామాల్లో మొత్తం గ్రూప్ అనేది అండి. ఇప్పుడు ఆ గ్రూప్స్ అంటే దాదాపు 30 గ్రూప్స్ అవుతాయి. 30 గ్రూప్స్ అవుతాయి. మరి అందరికి పని కల్పిస్తున్నారు. ప్రతి ఒక్క గ్రూప్స్కు పని చేస్తున్నామని ప్రతి జాబ్ కార్డు అంటే ఇప్పుడు యాక్టివ్ ఏసీ గారు అందరికీ ఇస్తున్నాం. యాక్టివ్ ఏసీ కొంతమంది ఇప్పుడు జాబ్స్ ఎవరన్నా లేదండి, అందరికి కుటుంబానికి జాబ్ కార్డ్స్ ఇక్కడ మా దగ్గర జాబ్ కార్డు లేని వారు ఏదన్నా కుటుంబం ఒకటి వస్తే 2 రోజులలో 3 రోజుల్లో జాబ్ ఇస్తామండి వాళ్ళ. ఇప్పుడు వికలాంగులకి ప్రత్యేకంగా ఇంతకుముందు గ్రూపులు ఉండే ప్రత్యేకంగా గ్రూప్ అనేది అంటే సభ్యులు ఉన్నారు, వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా కొంచెం గ్రూప్ వాళ్ళకు ఏజ్ కదా. వాళ్ళు వస్తే పనిచేసే ముసలు ఏమో అలాంటి అదే మీ ఏపీఓ కానీ వాళ్ళు వస్తారు సార్. వారానికి 2-3 సార్లు వస్తారు సార్. గారు అయితే ఉంటారు. టీఏ ప్రతిరోజు ఇదే రూట్ అయినది. టీఏ రోజు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అందరు బాగుంటారు సార్. వాళ్ళ ట్యూషన్లు బాగా చేస్తారు. మాకు వాళ్ళ ఎంపీడీఓ గారు కానీ ఏపీఓ ఈసీ టీఏ అందరూ మా దగ్గర యువకులు కూడా సార్ కూడా ఇట్లా వర్క్ సైడ్ వచ్చి చూసిపోతుంటారు సార్. యువకులు ఇప్పుడు గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్స్ వాళ్ళు అప్పుడప్పుడు పనులు చెక్ చేస్తుంటారు సార్. వాళ్ళు